గత సంవత్సరంన్నర కాలంలో తాను దాదాపు 1500కు పైగా ఫైల్స్ ని క్లియర్ చేశానని అన్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్. తన వద్దకు వచ్చే ఏ ఫైల్ ని కూడా పెండింగ్ పెట్టకుండా నిమిషాల వ్యవధిలోనే క్లియర్ చేసి పంపుతానని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిమిషం తేడాతోనే తనకు రెండో స్థానం వచ్చిందని, లేదంటే మొదటి స్థానం రావాల్సి వచ్చేదన్న మంత్రి ఫరూక్ తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ర్యాంకులు కేటాయించారు. ప్రస్తుతం రెండో ర్యాంకు సాధించిన ఎండి ఫరూక్ మనతో ఉన్నారు. సార్, ఏంటి అసలు మీరు ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఫైల్స్ని ఈ స్థానం చేయడానికి కారణాలు ఏంటి? మాకు జనరల్గా లా డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ ఫైల్స్ వస్తుంటాయి. ఆ ఫైల్స్ ఏ రోజు సార్ క్లియర్ చేస్తాం. ఒక ఫైల్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుకోము. ఉంచిన ఫైల్స్ అన్ని ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు పంపిస్తాం. ముఖ్యమంత్రి గారు అప్రూవల్ చేస్తారు, పంపించేస్తారు. డిలీట్ చేయాల్సిన అవసరం నాకే వచ్చింది. అది పబ్లిక్ ఇష్యూ కాదు. అంతా అడ్వకేట్ ఏజీపీలు జీపీలు వేయాలా. అది ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆ రిప్రజెంటేషన్ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. ముఖ్యమంత్రి గారు పంపిస్తారు. ముఖ్యమంత్రి గారు వెరిఫై చేసిన తర్వాత ఎట్లా న్యాయం ఉందో వాళ్ళు చేసి పంపిస్తారు. అందులో ఎక్కడ లేదు. అసలు ఫస్ట్ ర్యాంకే రావాల్సింది. ఒక నిమిషం 1 మినిట్లో పోయింది నాది. ఏదేమైనా సరే సంతోషం. అందరం ముగ్గురం కూడా ఫస్ట్ ర్యాంకులు వచ్చాము. కాబట్టి దానికి ఏం లేదు. మంత్రులు కూడా అందరూ కూడా బాగానే చేశారు. కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ రిలేటెడ్ ఉంటాయి. మరి పబ్లిక్ రిలేటెడ్ కాదు కదా, కేవలం మంది ఏజీపీలు జీపీల దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాబట్టి ఇమీడియట్ పంపుతాం. దానివల్ల ఏం లేదు. గతంలో కూడా ఫస్ట్ వచ్చాం, ఇప్పుడు కూడా అదే ఆ ర్యాంకులో వచ్చాం. ఒక నిమిషంలో తేడా వచ్చింది. అది లేకుండా ఫస్ట్ వచ్చేదే. దాదాపుగా 1500 పైగా ఫైల్స్ మీరు క్లియర్ చేసినట్టున్నారు కదా? అవును, చూడండి. 1500 మంది ఫైల్స్, 1500 ఫైల్స్ వస్తాయి. ఎన్ని ఫైల్స్ వచ్చినా, ఏ ఫైల్ వచ్చినా, ఏ రోజు వచ్చినా ఆ రోజుకు 6 నిమిషానికి పంపించేస్తాం. ఎప్పుడు డిలే చేయను. ఎక్కడైనా అక్కడ జరిగితే కొంతవరకు డిలే పైన జరగవచ్చు, కానీ నా దగ్గర ఎప్పుడు డిలే అవుతుంది. ఇమ్మీడియట్గా పంపిస్తాను. పెట్టుకోవాల్సిన అవసరం నాకే వచ్చింది. కాబట్టి దాని నాకేం ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు కదా, జీపీలు కానీ వాళ్ళు కానీ ఇంకా ఇతర ఫైల్స్ ఏదైనా వచ్చినా మీరు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు కదా, ఎందుకు దాన్ని డిలే చేయాలా? సార్, మీరు సీనియర్ నేతగా, సీనియర్ మంత్రిగా, కొత్తగా వచ్చిన మంత్రులు చాలా మంది ఉన్నారు. సో ఈ ఫైళ్ల క్లియరెన్స్కి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? అలాగే అట్లే లేదు. వాళ్ళు శాఖలు బిజీగా ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రజలతో సంబంధాలు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటుంటారు. కాబట్టి ఫైల్స్ చూడడంలో వాళ్ళు డిలే ఎప్పుడు చేయడం లేదు. కానీ ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్, కొన్ని పబ్లిక్ రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి దానివల్ల డిలే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అందులో ఏమి పొరపాటు ఏమి వాళ్ళది ఏమి ఉండదు. కావాల్సిన డిలే చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1500 ఫైల్స్ పైగా తాను క్లియర్ చేయడం జరిగింది. తన శాఖకి సంబంధించి ఫైళ్లు తాను ఎందుకు పెండింగ్ పెట్టుకోవాలి, తన వద్దకు వచ్చిన ఫైల్ని దాదాపుగా వెనువెంటనే క్లియర్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. ఇంకా 1 నిమిషం డిలే జరగడం వల్ల మొదటి ర్యాంకు రావాలి, కానీ రెండో ర్యాంక్ వచ్చింది. ఏది ఏమైనా సరే మంత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి ఎండి ఫరూక్